సందే వెల్కమ్ టు సినిమా రివ్యూస్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో సత్యనారాయణ వీర్ సావర్కర్ గారి మూవీ అయితే వచ్చేసింది బై. సో ఈ మూవీ ఐ థింక్ March 22 రిలీజ్ అవుతుంది. అండ్ పాయింట్ నోటెడ్ ఏంటంటే నేను ఆల్రెడీ ఈ ట్రైలర్కి సంబంధించిన రివ్యూ చేసిండే బై. సో టెక్నికల్ ఇష్యూ అంటే నా వల్ల జరిగిన ప్రాబ్లం వల్ల మళ్ళీ ట్రైలర్ అయితే మళ్ళీ రివ్యూ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దానికి మళ్ళీ అప్లోడ్ చేసినందుకు ఏమనుకోకండి బై, ఎందుకంటే ఆ కంటెంట్ లేదు కాబట్టి. సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బై, మనకు తెలియని ఫ్రీడమ్ ఫైటర్ ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ వీర్ సావర్కర్ గారి గురించి మాత్రము ఈ ట్రైలర్లో సూపర్గా చూపించారు. ట్రైలర్ ఎంత బాగుందంటే మూవీ ఇంకెంత బాగుంటుంది అని చూడండి. సో ఆబ్వియస్గా మూవీ అంటే మాత్రమే ముందే చెప్తున్నా, మూవీలో క్రియేటివ్ లిబర్టీ అయితే తీసుకుంటారో అది ఏ మూవీ కానీ ఎలాంటి మూవీ అయినా సరే కూడా వాళ్ళ సొంత క్రియేటివ్ లిబర్టీ తీసుకొని కొన్ని ఇంక్లూడ్ చేస్తారు, లేకపోతే కొన్ని రూల్స్ లేకపోతే కొన్ని లాస్ వల్ల కొన్ని సీన్స్ కట్ చేయడం కానీ యాడ్ చేయడం కానీ జరుగుతుంది. సో మూవీని లైక్ ఒక ఇండెక్స్ లాగా తీసుకోండి. సో దీని అంటే మామూలు టెక్స్ట్ బుక్లో ఇండెక్స్ ఉంటుంది, దాని ప్రకారం చూసుకొని మొత్తం ఇంకా చాలా ఉంటుంది. ప్రస్తుతానికి మూవీ ట్రైలర్కి వెళ్ళిపోదాం. 3:21 ఉంది, కొంచెం ఎక్కువనే ఉంది. స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్టింగ్లో నాకు బేస్ అంతా కూడా బాగా అనిపిస్తుంది. మన సావర్కర్ గారిది లైఫ్ స్టైల్ కొంచెం చూపిస్తారు, ఎలా ఉంది, కొన్ని మంచి బేస్ ఉండేటట్లా డైలాగ్స్ అండ్ దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డార్క్ షేడ్ కానీ అంత సినారియోస్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. అక్కడక్కడ కొంచెం నాకు గ్రీన్ స్క్రీన్ లాగా అనిపిస్తుంది. సో పర్లేదు భయ్, అంతగానం సినారియోస్ అయితే పెద్ద పడవ అయితే మనం పెట్టలేము, తీసుకురాలేము కూడా. కానీ సీన్స్ అయితే కొన్ని బాగా అనిపించినాయి. చిన్న ఫ్యామిలీది వేరే వేరే సెంటిమెంట్ సీన్స్ అవి కూడా బాగున్నాయి. మనోడు ఇది జైలు ఉన్నప్పుడు సీన్స్ అంటే జైల్లో మన వాళ్ళని ఇది సావర్కర్ గారిని కాలాపానీలు వేసిరంటారు కదా. సో దానికి సంబంధించిన ఇన్సిడెంట్స్ సీన్స్ వేరే వాళ్ళవి కొంతమంది బోస్ అన్నట్టు కూడా చూపించారన్నమాట పోయి. అండ్ మిగతా మన వాళ్ళకి రాసుకోవడానికి పేపర్లు అవి ఇచ్చారు, వీటి గురించి కూడా కొన్ని సీన్స్ అయితే పెట్టిరన్నమాట. ఇక్కడ యాక్చువల్లీ ఏందనేసి అయితే మనకి మూవీలోనే చూస్తారు, ఇంకొంచెం డెప్త్గా తెలుస్తుందని చెప్పుకోరు. ఎందుకంటే ఎవరికైతే హిస్టరీ తెలుసు అంటే సావర్కర్ గారి హిస్టరీ తెలుసు వాళ్ళకి అందరికైతే అర్థమైపోతుంది. కొత్త వాళ్ళకి ఇక్కడ మనకైతే కొంచెం ఏమంటారు ఆయన హిస్టరీ అనేది బయటపడతాం. మెయిన్ చూసుకుంటే కాలాపని దగ్గర మన సావర్కర్ గారిని టార్చర్ పెట్టడం కానీ మిగతా వారి సీన్స్ కానీ అవి బాగా చూపించారన్నమాట. అండ్ వేరే డైలాగ్స్ కూడా ఉన్నాయి మొగల వాళ్ళ గురించి కూడా చాలా బాగా అనిపించింది. సీన్స్ లొకేషన్స్ ఆ 90s వైబ్ ఏదైతుందో మనకి సీన్లో బాగా చూపించారు. సో మన వాళ్ళైతే బడ్జెట్ మాత్రం చాలా ఇన్వెస్ట్ చేశారు. సో ఇక్కడ మన క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో సావర్కర్ గారు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినట్టుగా అనిపించింది. సో ఇక్కడ మెయిన్ కీ క్యారెక్టర్స్ని మెన్షన్ చేశారు అన్నమాట. అంటే 2:38 ట్రైలర్ ఉంది, దాంట్లో దగ్గర 40 minutes ఏవైతున్నాయో క్యారెక్టర్ టైటిల్ రిప్రజెంటేషన్గా పోయినట్టున్నాను. అందుకే స్టార్టింగ్లో చెప్పుకున్నాగా 3:21 ఎందుకు ఉందనేసి. ఎందుకంటే బాల గంగాధర్ తిలక్ గారు మెన్షన్ చేశారు, మహాత్మా గాంధీ గారు చూపించారు, నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారి గురించి కూడా ఉంది, మొహమ్మద్ అలీ జిన్నా క్యారెక్టర్ కూడా చూపించారు. అండ్ మెయిన్ తోప్ అనుకోవచ్చు సుభాష్ చంద్రబోస్ గురించి కూడా చూపించారు బై. బిఆర్ అంబేద్కర్ కూడా ఉన్నారు అండ్ బిక్లిజా కమా కూడా ఉంది. నెక్స్ట్ శ్యామ్జీ కృష్ణ వర్మ అండ్ మంగల్ లాల్ దింగర్ భగత్ సింగ్. అండ్ బై ఇక్కడ మనకి ఏవైతే వేరే వేరే ఇంపార్టెంట్ కీ క్యారెక్టర్స్ ఎవరైతే వాళ్ళందరినీ కూడా పెట్టారన్నమాట. అంటే సావర్కర్ లైఫ్లో ఎవరైతే లింక్ ఉన్నారో వాళ్ళ పర్సన్స్ మాత్రం పర్ఫెక్ట్గా చేసారు అన్నట్టు అయితే కనిపిస్తుంది. అండ్ ఎండింగ్లో మన సావర్కర్ గారు అయితే మంచి డైలాగ్ కొడతారు, అంటే యాక్టింగ్ చేసినంత మీకు అందరికీ తెలిసి నాకు కాంగ్రెస్ వాళ్ళని కాలాపానీలు ఎందుకు వేయలేరు అనేసి అయితే ఒక డైలాగ్ వేస్తాడు. అండ్ అక్కడనే మనకి వెళ్ళిపోతుంది. అండ్ మనకి డేట్ ఇచ్చేస్తాడు 22 March రోజున థియేటర్లోకి వస్తుంది అనేసి అయితే వచ్చేసింది. సో ఇక్కడ నేను నా ఒపీనియన్ ఏంటంటే ఒకటే మాట చెప్తున్నా, సావర్కర్ గారి గురించి అయితే మనకి చాలా మటుకు తెలియదు. మోస్ట్లీ మనకి నెహ్రూ లేకపోతే కాంగ్రెస్ లేకపోతే గాంధీ అన్నట్టే లిమిటెడ్. అక్కడక్కడ మనకు భగత్ సింగ్ గారి గురించి చెప్తారు, సుభాష్ చంద్రబోస్ గురించి చెప్తారు. అండ్ సావర్కర్ గురించి నాకు చాలా తక్కువనే తెలుసు. ఎప్పుడైతే నాకు జెన్యున్గా చెప్తున్నా పోయి, నేనైనా సరే లాక్డౌన్ కాడ నుంచి సావర్కర్ గారి గురించి నాకు తెలిసింది, అంతకుముందుకైతే తెలియదు. మోస్ట్లీ గాంధీ నెహ్రూ దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ వారి గురించి వీళ్ళ తక్కువ మందికే
లేకపోతే పటేల్ గారి గురించి ఉండే అండ్ పివి నరసింహారావు వీళ్ళందరూ కొంతమంది గురించే ఉండే అనమాట. అవి సావర్కర్ గారి నుంచి అయితే లేదు. సో ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ లాగా అయితే కనిపిస్తుంది నాకు. పక్కా మూవీ అయితే చూసి రివ్యూ అయితే చేస్తాం, దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఎలా అనిపించింది రివ్యూ? నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం. ఇది మాత్రం పక్కా చూడాల్సిన మూవీ అనమాట. అంతే వీడియోకి.